Hi friends, in previous session we have discussed different types of file related statements. అంటే మనం ఫైల్ పాయింటర్ గురించి డిస్కస్ చేసాము. ఎఫ్ ఓపెన్ ఫైల్ని ఓపెన్ చేయటం, ఫైల్ని క్లోజ్ చేయటం, ఎఫ్ స్కాన్ ఎఫ్ అంటే రీడ్ చేయటం, ఫైల్లోకి రైట్ చేయటం, ఎఫ్ ప్రింట్ ఎఫ్, గెట్ సి, పుట్ సి, లైక్ దట్ యూఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ రిలేటెడ్ టు ఫైల్స్. సో ఫైల్స్ గురించి మనం కాన్సెప్ట్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఏ డేటా ఫైల్. అంటే ఇప్పుడు స్టూడెంట్ డేటా నేను ఇన్పుట్ చేస్తున్నాను, నెంబరు, నేము, మార్క్స్ ఇన్ 3 సబ్జెక్ట్స్ అని చెప్పి. ఆ డేటా నేను పర్మనెంట్గా స్టోర్ చేయాలి, అంటే ఒక పర్టికులర్ డేటా ఫైల్లోకి స్టోర్ చేయాలి. stu.dat అంటే ఈ డేటా ఫైల్లోకి స్టోర్ చేయాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టు ఓపెన్ దిస్ ఫైల్ అండర్ రీడ్ మోడ్. అంటే ఫైల్లోకి రీడ్ చేసుకున్న తర్వాత డేటాని తీసుకెళ్ళి రైట్ చేయాలి, కాబట్టి ఆ వేరియబుల్లో ఉన్న డేటాని రైట్ చేయడానికి ఎలా చేయాలని చూద్దాం మనం అక్కడ. ఓకే, ఐ విల్ టేక్ ఏ స్మాల్ ప్రోగ్రామ్ హియర్. Yeah. So hash include void main so int snvo m1 m2 m3 then char student name of 20 character array, then I will declare a file pointer because I want to open the file stu.dat, that is physical file where I am going to store the actual data. ఆ డేటాని స్టోర్ చేయడానికి మనం ఆ ఎఫ్పిని యూస్ చేసి ఫైల్ పాయింటర్ అనేది టెంపరీగా బఫర్ ఏరియాని క్రియేట్ చేస్తుంది టు పెర్ఫామ్ ఫైల్ ఆపరేషన్స్. నౌ ఐఎమ్ ఓపెనింగ్ ద ఫైల్. సో ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్ stu.dat. This is the file where you are going to store the actual data under write mode. So when you are going to open the file under write mode, it is going to create a new file for us. అంటే కొత్తగా ఒక ఫైల్ని క్రియేట్ చేస్తుంది, దాంట్లో తీసుకెళ్ళి డేటాని రైట్ చేస్తాము అన్నమాట అక్కడ. నౌ ఐ విల్ ఇన్పుట్ ద వాల్యూ ఫర్ నెంబర్, నేమ్, m1 m2 m3. సో printf enter snvo sname m1 m2 and m3, scanf %d %s అంటే నెంబరు, నేము, మార్క్స్ ఇన్ 3 సబ్జెక్ట్స్. సో ampersand snvo sname ampersand m1 ampersand m2 and m3. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ వీటిని నేను స్కానర్ ద్వారా వాల్యూస్ ఇన్పుట్ చేశా. అంటే నెంబర్ 101, నేమ్ రామ్, 50 50 50 మార్క్స్. ఇప్పుడు ఈ వేరియబుల్స్లోకి వచ్చిన వాల్యూస్ని ఫైల్లోకి తీసుకెళ్ళి రైట్ చేయాలి. సో రైట్ చేయాలంటే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద ఫంక్షన్ కాల్డ్ ఎఫ్ ప్రింట్ఎఫ్, దట్ ఈజ్ అవుట్పుట్ టు ద ఫంక్షన్. అంటే ఫైల్లోకి తీసుకెళ్ళి రైట్ చేయడానికి అన్నమాట అక్కడ అది. అంటే సింటాక్స్ ఎలా రాస్తాను ఇప్పుడు నేను, ఎఫ్ ప్రింట్ఎఫ్ ఆఫ్ ఎఫ్పి, దట్ ఈస్ ద ఫైల్ పాయింటర్ which is locating towards stu.dat. అంటే మీరు ఏదైనా ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తారనుకోండి ఎఫ్పిలో, అదంతా కూడా వెళ్ళి stu.datలో స్టోర్ చేసుకుంటుంది అన్నమాట అక్కడ అది. సో ఎఫ్పి కామా, నో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద సీరియల్ నెంబర్, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు ఎ సపరేట్ లైన్, దెన్ snvo. అంటే ఏం చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ప్రింట్ఎఫ్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద డేటా ఆన్ టు ద ఫైల్ విచ్ ఈజ్ లొకేటెడ్ టు ఎఫ్పి, రైట్, దట్ ఈస్ ద సీరియల్ నెంబర్. ఇప్పుడు సీరియల్ నెంబర్ 101 ఇచ్చాను అనుకోండి, ఆ 101 వెళ్ళి త్రూ దిస్ ఎఫ్పి, దట్ ఈస్ ద లాజికల్ ఫైల్, stu.datలోకి స్టోర్ చేస్తుంది అన్నమాట అక్కడ అది. ఇప్పుడు నేమ్కి స్టోర్ చేయాలనుకోండి, ఎఫ్ ప్రింట్ఎఫ్ ఆఫ్ ఎఫ్పి కామా %s/n దెన్ sname. అంటే ఏం చేసింది ఇప్పుడు ఇది, నేమ్ని రైట్ చేసింది. నేను ప్రీవియస్గా ఏదైతే స్కాన్ఎఫ్ ద్వారా ఇన్పుట్ చేశానో ఆ డేటాని తీసుకెళ్ళి ఫైల్లోకి రైట్ చేసింది. Again I will take f printf, now I will write all the 3 marks, that is %d/n %d/n %d, then m1 m2 m3. అంటే మార్క్స్ ఇన్ 3 సబ్జెక్ట్స్ని మనం యాడ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఫైల్లోకి రైట్ చేశాను అన్నమాట అక్కడ అది. ఇప్పుడు మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడం, రిజల్ట్ ప్రింట్ చేయడం ఏం చేయట్లేదు, డేటా ఇన్పుట్ చేసుకొని ఫైల్లోకి రైట్ చేయడం. అంటే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫైల్, కొత్తగా ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను అన్నమాట అక్కడ అది.
సో ఇప్పుడు ఏమైంది, స్కాన్ఎఫ్ ద్వారా వాల్యూస్ ఇన్పుట్ చేశాను, వాటిని తీసుకెళ్ళి ఎఫ్ ప్రింట్ఎఫ్ ద్వారా ఫైల్లోకి రైట్ చేసేసాము అనమాట అక్కడ అది. బికాస్ ఐ హ్యావ్ ఓపెన్ ద ఫైల్ అండర్ రైట్ మోడ్. నౌ ఐ విల్ క్లోజ్ ద ఫైల్. ఎఫ్ క్లోజ్ ఆఫ్ ఎఫ్పి, క్లోజ్ దిస్. I will save this. Student created, that is the file name I am going to give. Now I am running the program. Run. So here I will give 101, that is the number, then name, then marks in 3 subjects. Now I want to see the file which is created by me. And actually దీనికి అవుట్పుట్ అంటే ఏముండదు అక్కడ. అవుట్పుట్ ఎక్కడ ఉంది అంటే ద ఫైల్, ఏదైతే ఫైల్ని మీరు క్రియేట్ చేశారో stu.dat అని ఆ ఫైల్లోకి డేటాని రైట్ చేసింది అనమాట అక్కడ అది. ఇప్పుడు ఆ ఫైల్ను చూద్దాం మనం. ఐ వాంట్ టు మూవ్ టు డాష్ షెల్, దెన్ టైప్ stu.dat. యూ కెన్ అబ్జర్వ్ హియర్ 101 రామ్ 56 56 56. ఇక్కడ మనకి ఫైల్ని తీసుకొచ్చింది, డేటాని చూపిస్తుంది అనమాట అక్కడిది. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ బై ఎగ్జిట్. ఇప్పుడు మళ్ళీ రన్ చేశాను అనుకోండి, I'll take 102, then I'll take Krishna, I'll take 78 78 78. So మళ్ళీ సెకండ్ రికార్డ్ ఇన్పుట్ చేశాను. అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు డాష్ షెల్, టైప్ stu.dat. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పాత రికార్డు పోయింది, ఓన్లీ ఒక్క రికార్డే చూపిస్తుంది 102 కృష్ణ 78 78 78 అని. ఎందుకంటే మనం ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు డబ్ల్యూ మోడ్లో ఓపెన్ చేశాను నేను. సో మీరు రైట్ మోడ్లో ఫైల్ ఓపెన్ చేశారనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్ ఎవ్రీ టైం. అంటే పాత డేటా ఉంటే అంతా పోతుంది అక్కడ అది. సో దానికోసం ఏం చేస్తాను ఇప్పుడు, ఐ విల్ ఓపెన్ ద ఫైల్ అండర్ అపెండ్ మోడ్. అంటే ఇప్పుడు ఏ మోడ్లో ఓపెన్ చేశాను అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ ద రికార్డ్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్. నౌ ఐ విల్ రన్ దిస్. నౌ ఐ విల్ టేక్ 103, దెన్ ఐ విల్ టేక్ లక్ష్మి, దెన్ ఐ విల్ టేక్ 90 90 90. Now come to this dash shell. Now you can see type stu.dat. You can see both the records. అంటే డబ్ల్యూ మోడ్లో ఓపెన్ చేసినప్పుడేమో ఫైల్ కొత్తగా క్రియేట్ చేసి ఎగ్జిస్టింగ్ డేటా అంతా పోతుంది. అపెండ్ మోడ్లో ఓపెన్ చేశారనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్ ఫర్ ఎగ్జిస్టింగ్ డేటాకి యాడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట అక్కడ అది. సో ఇక్కడ దాకా మనం చేసింది ఏంటి అంటే, యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ ఫైల్ కాల్డ్ stu.dat. అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటి, సింగిల్ రికార్డ్కి పనిచేస్తుంది. అలా కాకుండా మీరు ఫర్ లూప్ యూస్ చేసి ఒక 80 మెంబర్స్ స్టోర్ చేసుకోవాలనుకోండి, యూ కెన్ ఎగ్జిక్యూట్ ద సేమ్ ప్రోగ్రామ్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే దానికి ఫర్ లూప్ని యూస్ చేసి చేసేయచ్చు అనమాట అక్కడ అది. సో ఇప్పుడు ఒక రికార్డ్ని క్రియేట్ చేశాను. నో ఐ వాంట్ టు ప్రాసెస్ దిస్ రికార్డ్. అంటే ఏంటి, ఇప్పుడు రైట్ చేయటం అయిపోయింది, ఇప్పుడు ఈ ఫైల్ని రీడ్ చేసి దెన్ యావరేజ్ కనుక్కొని సీరియల్ నెంబర్ కావాలి, నేమ్ కావాలి, యావరేజ్ కావాలి అండ్ రిజల్ట్ కావాలి. ఇప్పుడు మళ్ళీ నేను డేటా ఇన్పుట్ చేయక్కర్లా, ఐ విల్ రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్ నుంచి డేటాని రీడ్ చేస్తాము అనమాట అక్కడ అది. సో ఇప్పటిదాకా మనం చేసింది క్రియేషన్ ఆఫ్ ద ఫైల్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద ఫైల్ ఫ్రమ్ ద ఫైల్ విచ్ హ్యావ్ క్రియేటెడ్ బై మీ. అంటే stu.dat ఫైల్ క్రియేట్ చేశాం కదా, దాన్ని ఇప్పుడు రీడ్ చేద్దాము అనమాట అక్కడ అది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైల్ ఫర్ క్రియేషన్. నౌ ఐఎమ్ రీనేమింగ్ ఇట్ stu read. Now I am changing this as read mode. రీడ్ మోడ్లో ఫైల్ని ఓపెన్ చేస్తున్నా. సి మనం ఏ ఆర్డర్లో అయితే రైట్ చేసామో అదే ఆర్డర్లో రీడ్ చేయాలి. అంటే ఫస్ట్ ఇంటీజర్ రైట్ చేశా, తర్వాత నేమ్ స్ట్రింగ్ రైట్ చేశా, తర్వాత ఇంటీజర్ 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 m1 m2 m3 అదే ఆర్డర్లో మనం రీడ్ చేయాలి ఫ్రమ్ ద ఫైల్. హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ fscanf ఆఫ్ fp, that is the file pointer towards stu.dat. Then I'll read %d comma ampersand snO. అంటే ఏం చేసింది ఇప్పుడు, ఇది మనం scanf రాస్తాం, scanf అయితే scanf %d ampersand snO అంటాం. అదేం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు రీడ్ ఎ స్ట్రింగ్ నెంబర్ ఫ్రమ్ కీబోర్డ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను fscanf ద్వారా ఇన్పుట్ చేసుకుంటున్నాను, అంటే ఫైల్ నుంచి రీడ్ చేస్తున్నాను అనమాట అక్కడ అది. ఇప్పుడు నేమ్కి రాయాలనుకోండి, అంటే అన్నీ కలిపి ఒకదాన్ని రాయొచ్చు, బట్ తెలియటం కోసం రాస్తున్నాను నేను అక్కడ. fscanf ఆఫ్ fp కామా %s, బికాజ్ ఐ హ్యావ్ స్టోర్డ్ ద నేమ్ని స్టోర్ చేశాం కాబట్టి %s నేమ్. సో నేమ్ని కూడా రీడ్ చేశా. ఇంకేమున్నాయి మన దగ్గర, m1 m2 m3 ఉన్నాయి. సో నౌ ఐ విల్ టేక్
fscanf now I am reading the data from the file, that is fscanf of fp comma %d ampersand m1 ampersand m2 ampersand m3 అంటే ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను ఫైల్ నుంచి డేటాని రీడ్ చేస్తున్నాను అన్నమాట అక్కడ అది. Now I have read the data from the file. ఇప్పుడు fscanf యూస్ చేసి నేను డేటా మొత్తాన్ని రీడ్ చేసేసా. Now I'll process the data. ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయాలి, నేను యావరేజ్ కనుక్కొని then I'll take a variable called average, then avg is equal to m1 plus m2 plus m3 by 3. Now I'll print all these values, printf /n SNO is equal to %d SNO, that is number, printf /n name is equal to %s name, then I will print the average, printf average is equal to %d avg, then if average greater than or equal to 40, I will print pass, printf pass, else printf fail. After that I will close the file. అని ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాను, ఇప్పుడు ఫైల్ నుంచి రీడ్ మోడ్లోకి ఓపెన్ చేశాను ఫైల్ని, which is already created by me. Next serial number read చేసే ఫైల్ నుంచి by using this fscanf function. So fscanf of fp comma %d ampersand SNO scanf లాగానే ఉంటుంది, కానీ fp ఫైల్ పాయింటర్ని అసైన్ చేస్తున్నాం మనం అక్కడ, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. సో నెంబర్ రీడ్ చేశాను, నేమ్ రీడ్ చేశా, m1 m2 m3 రీడ్ చేశా. ఇప్పుడు మళ్ళీ నేను డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ డేటా ఫైల్లో ఉన్నదాన్ని రీడ్ చేస్తున్నాము అనమాట అక్కడది. నెక్స్ట్ ఐ విల్ క్యాలిక్యులేట్ ద యావరేజ్ని క్యాలిక్యులేట్ చేశా. దెన్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ సీరియల్ నెంబర్, అంటే నెంబర్ని ప్రింట్ చేశాను, నేమ్ని ప్రింట్ చేశాను, యావరేజ్ ప్రింట్ చేసి రిజల్ట్ ప్రింట్ చేసాము అనమాట అక్కడది. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ప్రోగ్రామ్. సో సీ ద అవుట్పుట్, దేర్ ఐఎమ్ హ్యావింగ్ నెంబర్ ఈజ్ 102, నేమ్ ఈజ్ ఈక్వల్ టు కృష్ణ అండ్ యావరేజ్ ఈజ్ 78, దెన్ పాస్. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. అంటే ఫైల్లోకి రైట్ చేయటం ఎలాగా, ఫైల్ నుంచి రీడ్ చేయటం ఎలాగా అనేది కూడా చేస్తాము అనమాట అక్కడ అది. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు యాక్చువల్గా మనం సింగిల్ ఫైల్ అంటే సింగిల్ రికార్డ్ వరకు ప్రాసెస్ చేయడానికి చూస్తున్నాం మనం. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ రికార్డ్ ఇంకోటి కూడా ఉంది 103 అని. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అంటే మళ్ళీ అగైన్ ఐ హ్యావ్ టు టేక్ దిస్ ఫర్ లూప్, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి అంటే. సో ఎండ్ ఆఫ్ ద ఫైల్ తీసుకోవడం అనేది ఎట్లా చేయాలని చూద్దాం మనం ఒక్కసారి. ఇప్పుడు ఇదే ప్రోగ్రాంలో ఐ వాంట్ టు టేక్ ఏ ఫర్ లూప్ హియర్. రీడ్ మోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఐ విల్ టేక్ ఫర్ I equal to 1, I less than or equal to 2, I plus plus. ఇప్పుడు నా దగ్గర 2 రికార్డులు ఉన్నాయి. సో ఫర్ దట్ థింగ్ ఐ విల్ టేక్ 2. సో ఏం చేశాను, ఇప్పుడు ఇది దాన్ని ఫర్ లూప్లో పెడుతున్నా, రీడ్ చేయటం ప్రాసెస్ చేయటం అంతా కూడా. దెన్ ఐ విల్ క్లోజ్ దిస్ బిఫోర్ క్లోజింగ్ ద ఫైల్. సో ఈ మొత్తాన్ని ఫర్ లూప్లో తీసుకొని స్టోర్ చేశాను. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ నౌ. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, it is going to process 2 records now. 102 Krishna 78, 103 Lakshmi 90 and pass. అంటే 2 రికార్డుని ప్రాసెస్ చేసింది అనమాట అక్కడ అది, బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ 2 రికార్డ్స్. టెక్స్ట్ ఫైల్స్లోకి వెళ్ళినప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద ఫైల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ.